పరమగీతములు 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన గుణగణాలు ప్రియురాలు వివరిస్తుంది. ప్రేమ ముదిరినప్పుడు చాలా పేర్లు నోటికొస్తాయి. ప్రియుడు ప్రియురాలు నిండైన ప్రేమ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నారు. అప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. ప్రేమ ఎక్కువైనప్పుడు మనం ప్రేమించే వ్యక్తులను చాలా పేర్లు పెట్టి పిలుస్తాం. ప్రేమ తరిగిపోయినప్పుడు అంత రివర్స్ గేర్లో బండి నడుస్తుంది కదా, మరి నోటికొచ్చిన పేర్లతో పిలుస్తాం. అలా కాదు. ఈ ప్రియుడు ప్రియురాళ్ళ మధ్యలో ఉన్న అనంతమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ. సంఘము, వధువు, వరుడు, ప్రభువు మధ్యలో ఉన్న ప్రేమను సూచిస్తుందని బైబిల్ పండితులు, దీన్ని క్షుణ్ణంగా చదివినవారు ఇది ఆత్మ ప్రేరితమైందని, దిస్ ఇస్ ద లవ్ బాండ్ బిట్వీన్ జీసస్ ద బ్రైడ్ గ్రూమ్, ద చర్చ్ ద బ్రైడ్ అని పోలుస్తూ ఉన్నాం. కంపారిటివ్ స్టడీ. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ. సంఘాన్ని ప్రభువు మికటంగా ప్రేమిస్తున్నాడు. సంఘము ప్రభు కొరకు ఏం చేస్తుంది? ప్రభు సంఘం కొరకు ఏం చేశాడు? ప్రభు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. సంఘం ప్రభు కొరకు ఏం చేస్తుంది? ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. సంఘానికి ఒక బాధ్యత ఉంది, అనేకులను ప్రభు మార్గంలో త్రిప్పాలి. సంఘానికి మరొక బాధ్యత ఉంది, మరి రక్షణను, ప్రభు అనుగ్రహించిన రక్షణను సర్వలోకానికి చాటించాలి. అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపించాలి. ఈరోజు కూడా మరికొన్ని గుణాలు. మన థీమ్ ఏంటి? వేరు ప్రియుని కన్నా ఈ ప్రియుని విశేషమేమి? పరమగీతాలు 5:9. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ యువర్ లవర్? ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే ప్రభు యొక్క విశేషాలు ఏంటి అన్నప్పుడు నాకు కొన్ని కార్యాలు నిన్న గుర్తొచ్చింది. అదేంటంటే మొత్తం సర్వ చరిత్రలో యేసు ప్రభు చారిత్రాత్మకమైన దేవుడని కొలవబడుతున్నాడు. ఆయన పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ అవతారిగా ఈ లోకానికి అరుదించినాడు. తను రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు చెప్పిన బోధలు కానీ, ఆయన జీవించిన విధానం కానీ, ఆయన జీవన శైలి కానీ మరొక్కరికి కూడా అంతగా పాటించడానికి ఇంతవరకు వీలు కాలేదు. అంటే ఇట్ వాజ్ సచ్ ఎ యూనిక్ పర్సనాలిటీ. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాడు. ఎవరు పలకని మాటలు పలికినాడు యేసుప్రభు. నీ ప్రియుని విశేషం ఏమి నువ్వు తెలుసుకోవాలి. సచ్ ఎ యూనిక్ పర్సనాలిటీ. ఎంతోమంది దేవుళ్ళనే పేరుతో, దేవతలని పేరుతో, యుగ పురుషులనే పేరుతో ఈ లోకానికి వచ్చారు. ఎవరు కూడా నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పలేదు. మీరు కూడా లోకానికి వెలుగని ఎవరు చెప్పలేదు. నన్ను వెంబడించేవాడు జీవ వెలుగులో నడుచుకుంటాడని, అంధకారానికి చీకటికి దూరంగా ఉంటాడని ఎవరు చాటించలేదు. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ఎవరు చెప్పలేదు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని ఎవరు చెప్పలేదు. గొర్రెలు పో ద్వారం నేనే అని చెప్పలేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇలాంటి మహిమగల మాటలు, శక్తివంతమైన మాటలు యేసుప్రభు తప్ప ఇంకొకరు చెప్పలేదు. నేను మార్గము, సత్యము, జీవం అని ఎవరు చాటించలేదు. నాకు అనిపిస్తుంది నో వన్ హ్యాడ్ ద గట్స్ టు టెల్ సచ్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. మీరే ఆలోచించండి. మీలో చాలామంది స్కాలర్స్ ఉంటారు. ఎవరన్నా పలికినారా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం? కొంతమంది గొప్ప వ్యక్తులు అన్నారు వెదకాలి. ఈ లోకంలో ఇంత దుఃఖానికి కారణం మనుషుని ఆశలు అన్నాడు. కానీ మార్గం చూపలేదు కదా. కానీ యేసుప్రభు అంటాడు ఫాలో మీ, నన్ను వెంబడించు, నేనే మార్గం, నన్ను పోలి నడుచుకో అంటే ఇలాంటి అధికారంతో కూడిన మాటలు ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో, ఈ చరిత్రలో చెప్పలేదు. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని సిద్దాం. యేసు ప్రభువులో చాలా ప్రత్యేకతలు ఉంది. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఇన్ ప్రీచింగ్ సాంగ్ ఆఫ్ సోలమోన్? ఈ పరమగీతాలు బోధించడానికి కారణం ఏంటి మీరు ఆలోచించారా? ఇది పరిశుద్ధాత్ముని క్రియ. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరమగీతాలు 5:9 వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు పరమగీతాల నుండి 40 ప్రసంగాలు ఎలా చేయాలి ప్రభువా? నేను నీ నోటికి తోడై ఉండి మాట్లాడతానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ విల్ మేక్ యూ మై మౌత్ పీస్. నా నోరుగా నీ నోరు మారుస్తాను. అప్పుడు విశ్వాసంతో అడుగుపెట్టినాను. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే దేవుని ఆత్మ ద్వారానే మనం దైవ కార్యాలు చేయగలుగుతాం.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుకు 20 ప్రసంగాలు పరమగీతాల నుండి ఒకే అంశం మీద, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఈ మాటలు ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని వాక్యం నిరర్ధకం కాదు. ఆకాశం నుండి మంచు దిగి భూమిని తడిపి తగిన పంటను తగిన కాలం ఇస్తుంది. కాబట్టి ఈరోజు విత్తుతున్న ఈ వాక్యాలు ఎప్పుడూ నిష్ఫలం కాదు. ఇట్ విల్ మేక్ యూ గెట్ క్లోజర్ టు గాడ్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ దర్శనం ఏంటంటే, ఏదో ఒక వ్యక్తిగా ఐకాన్గా నిలబడి మిమ్మల్నందరినీ నా తట్టు ఆకర్షించడం కాదు ఉద్దేశం. నా తట్టు ఎవ్వరు ఆకర్షింపబడదు. నా జీవిత గమ్యము ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఐ వాంట్ యూ టు కనెక్ట్ యూ టు ద లవర్ జీసస్. దేవుని స్తోత్రం. మీకు ఒక ప్రియుడు ఉన్నాడని, మిమ్మల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడని, ఘనత మహిమ ఆయనకే ఆరోపించమని తెలియజేయడానికే నేను ఒక దైవ సేవకురాలుగా ఉన్నాను. ఎప్పుడు కూడా నా తట్టు ప్రజలను ఆకర్షించుకోలేదు. అది ఎప్పుడు చేయను. అది ఒక పెద్ద నేరం, పాపం. నేను కాదు. ఐఎమ్ ఓన్లీ మీక్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ప్రభు దాసురాలను మాత్రమే. ఒక ట్రాఫిక్ పోలీస్గా నిలబడుతున్నాను. ఐ డోంట్ గో ద రాంగ్ వే, యూ గో ద రైట్ వే, యూ విల్ రీచ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంతేగాని ఇంకొక ఉద్దేశం కాదు. అందుకే నన్ను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించినాడు నేటి వరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ ధనాన్ని నేను కోరలేదు. మీరు నన్ను శబాష్ అని చెప్పడం కూడా నాకు కోరిక లేదు. ప్రభు కొరకు శ్రమపడడానికే నేనున్నాను. కాబట్టి ఈ నా ప్రయాసము, నాతో కూడా సహకరించే బిడ్డల ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుని వాక్యం, మీరు శక్తిగల దేవుని వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించండి. మరి when the word comes, just open the heart and receive the word. ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు శూలమతి ఆ ప్రియురాలు మాట్లాడిన మాట చాలా ప్రధానమైన మాట ఉంది. అది పరమగీతం 2:10. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు. ప్రియుని వర్ణన, 30 వర్ణనలు మీకు బోధించాలని ఈరోజు నేను బోధించబోయే వర్ణన, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. మాట్లాడే ప్రియుడు. మనం కొలిచే దేవుడు, వి సర్వ్ ఎ లివింగ్ గాడ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు. హీస్ ఎ లివింగ్ గాడ్. మనం ఎందుకు ఉనికి కలిగి జీవిస్తున్నాం? మనకెందుకు ఇలాంటి శక్తి ఉంది? శ్రమల్లో కూడా మనం నిట్టారుగా నిలబడగలుగుతున్నాం. మనకు ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? మనకి సామర్థ్యం ఎక్కడి నుండి? ఆనాడు శిష్యులను చూసి యూదులు అన్నారు, ఎక్కడి నుండి వీరికి సామర్థ్యం, ఎక్కడి నుండి వీరికి జ్ఞానం? అప్పుడు వారు తెలుసుకున్నారు, వీరు క్రీస్తుతో ఉండిన వారు కారా? ఓహో, వీరు క్రీస్తుతో ఉండినారు కాబట్టి వీరు పెద్ద విద్య అభ్యాసం ఏమీ లేకున్నా శక్తిగల మాటలు వీరి నోటి నుండి వస్తుంది కదా. బా, అంటే వీరు క్రీస్తుతో ఉండినవారు. కాబట్టి మన దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిగల దేవుడు. ఈజ్ లివింగ్ అమంగ్ అస్. వీ కెన్ ఫీల్ హిమ్, వీ ఎక్స్పీరియన్స్ హిమ్. యేసు ప్రభువును అనుభవించి చెప్పేవారి మాటల్లో చాలా శక్తి ఉంటుంది. ఏదో పుస్తకం చదివి చెప్పడం కాదు. కేక్ గురించి ఒకడు బాగా పుస్తకం చదివినాడు, థియరీ చదివి వాడు చెప్తుంటే ఎవరు వినడం లేదు, అందరు నిద్రపోతున్నారు. కేకు తిన్నోడు చెప్తుంటే వాని ముఖ కవళికలు, ముఖ వర్చస్ అంతా చూసి నిజంగా, ఎందుకంటే వాడు తిన్నాడు, వాడు కేక్ అనుభవించినాడు, వాని మాటల్లో తీరు వేరుంటుంది. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి నీవు తెలుసుకోవాలి. దేవుని గురించి చదవడం కాదు, కొన్ని కార్యాలు కట్టపాట పెట్టడం కాదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లివింగ్ గాడ్. అందుకే ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రియుడు నన్ను చూస్తాడు, నా ప్రియుని స్వరం నేను వింటున్నాను, నా ప్రియుడు నన్ను తాకుతాడు, ఆయన నన్ను స్పర్శిస్తాడు. అవర్ బాండ్ ఈజ్ వెరీ గ్రేట్. అవును, నా ప్రియునితో ఉన్న బంధం చాలా గొప్పది అని ఆమె వివరిస్తుంది. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నేను చూస్తూ ఉన్నాడు. హాగర్ ఏం పేరు పెడుతుంది? చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం బాధపడుతున్నాం, ఎవరు చూస్తున్నారు?
కుటుంబంలో ఇన్ని దెబ్బలు పడుతున్నాం, ఎవరు చూస్తున్నారు? ఇన్ని నిందలు పడుతున్నాం, ఎవరు చూస్తున్నారు? ఇంత అన్యాయం సహిస్తున్నాం, ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్న దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు కఠిన బాధలు అనుభవిస్తారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు, ఐగుప్తీయులు శ్రమ పెడుతున్నారు. వారికి దిక్కేవారు. వారు శ్రమ పడుతుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం, మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? నా ప్రార్థన అరణ్యంలో ఒక కేకలాగుందా? ఎన్ని ప్రార్థనలు చేశాను, ఎన్ని సంవత్సరాల నుండి శిలువ ధ్యానం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడు మర్చిపోదు, నీ జ్ఞానం చాలా పరిమితం కలదు. నీకు పిడికడంత మెదడే ఉంది. ఆ మేకను కోసేది మెదడు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది నీ మెదడు. కానీ ప్రభువు గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అనంత జ్ఞాని. నీ పట్ల ఉన్న ఉద్దేశాలు, నీ పట్ల ఆయనకున్న తలంపులు, అది ఎప్పుడు కూడా నీకు ఊహకు రాదు. అందుకంటాడు, నా యందు భయభక్తులు గల వారికి నేను దాచి ఉంచిన మేలు గొప్పది, నన్ను ఆశ్రయించే వారికి నేను సిద్ధపరిచిన మేలు గొప్పది. హల్లెలూయా. నీవు చూచినంత మటు చూచి చాలా భయపడుతూ ఉంటావు. ఏమైపోతుందో నా పిల్లలు, ఏమైపోతుందో నా కుటుంబం, ఏమైపోతుందో నా ఉద్యోగం, ఏమైపోతుందో నా ఆరోగ్యం. ప్రియుని ప్రేమను అనుభవించిన తర్వాత బిక్కుబిక్కుమంటూ బ్రతకవు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. యెహోవా యందు నమ్మకముంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిక్కుబిక్కుమంటూ ఆ పిల్లని చూసినప్పుడు ఎప్పుడు నాకు చాలా సానుభూతి కలుగుతుంది. అని ఏడుస్తూ ఉంటుంది. కానీ మన ప్రియుని ఉద్దేశం మన పట్ల ఒక సింహంలాగా బొబ్బరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షుడ్ బి లైక్ ఎ లయన్. ద రైటియర్స్ ఆర్ బోల్డ్ లైక్ ఎ లయన్. దే కెన్ కాన్ఫ్రంట్ ఎనీ డిఫికల్టీ ఇన్ దర్ లైఫ్. ఏ సవాళ్ళను కూడా ఎదుర్కోవడానికి ఉన్న శక్తి, సామర్థ్యము ప్రియుని ప్రేమ అనుభవించిన ప్రియురాలు సంఘానికి ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకే పేతురు అంటాడు, పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలబడు. అందుకే సంఘం భయపడదు కదా. సంఘము ప్రార్థించాలని, దేవుని తట్టు చూడాలని చాలా ఆశిస్తున్నాడు ప్రియుడు. అందుకే ఇక్కడ ఒక మాట ఉందండి, పరమగీతాలు 14లో, బండ సందులలో ఎగురునా పావురమా. పావురము సంఘానికి సూచన. పావురము ఒంటరిగా ఉండడం మీరు చూడరు, చాలా మట్టుకు జతగా ఉంటుంది. మగ పావురం ఆడపావురం కలిసి ఉంటుంది. ఇట్స్ ఎ పేర్ అన్నమాట. అంటే సంఘము వరుడు ప్రభువుకు సూచన. పావురము పరిశుద్ధాత్మకు చిహ్నం. ఆత్మ పావురం వలె యేసు ప్రభు మీదకి దిగిందని వాక్యంలో మనం చూస్తున్నాం. పావురం అంటే పరిశుద్ధతకు సూచన, పరిశుద్ధాత్మకు సూచన, నిష్కపటమైన జీవితానికి సూచన. ప్రియుడు అంటున్నాడు, ప్రియుని మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రియుడు ఏమేమి చెప్పినాడో జ్ఞాపకం చేసుకుంటుంది. సంఘం కూడా అదే పని. సంఘానికి ఒక పని ఉంది, ప్రియుడు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అవును, ప్రియుడు ఏమేమన్నాడు ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవడమే బైబిల్ పఠనం. లేక నువ్వు చదువుతూ ఉన్నావు, సువార్తలు చదివితే యేసు ప్రభు ఏమి ప్రేమ మాటలు పలికినాడో నువ్వు ధ్యానిస్తావు, నీకు శక్తి వచ్చేస్తుంది. నీ ప్రియుని మాటలు నీవు ధ్యానించినప్పుడు, జ్ఞాపకాన్ని తీసుకొని వచ్చినప్పుడు, యూ గెట్ పవర్ విత్ ఇన్ యూ, బికాస్ ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ద లవర్ ఈజ్ ప్యాక్డ్ విత్ పవర్. ఆ మాటలు నిన్ను బ్రతికిస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నీ మాటలు నన్ను శ్రమ దినములో అవి నన్ను బ్రతికిస్తుంది. ఇట్ గివ్స్ మీ లైఫ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఇట్స్ అ ఫుడ్ దట్ గివ్స్ మీ ఎనర్జీ. నా సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది నీ మాటలు. బండ సందుల్లో ఎగురు నా పావురమ్మ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. హౌ స్వీట్ యువర్ వాయిస్, హౌ బ్యూటిఫుల్ యువర్ కౌంటెనెన్స్. బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చాలా ప్రేమిస్తే ఇక భూలోకంలో అటు వ్యక్తి లేనేలేరని అంటారు. అసలు వాళ్ళకి ఏ విధంగా ఉన్న వారి ఆకారం, ఈ వ్యక్తి చూపుల్లో చాలా సర్వాంగ సుందరిగా కనబడతారు. అంటే అంతగా ప్రేమ ఆ వ్యక్తి హృదయం నిండుగా ఉంది కాబట్టి ఆ ఎదుటి వ్యక్తిని అంత ప్రేమించగలుగుతున్నాడు. అంటున్నాడు, నీ ముఖం ఎంత మనోహరం. సంఘానికి సంబంధించిన మాటలు.
సంఘం యొక్క ముఖము చాలా అందంగా కనబడుతుంది ప్రియుడైన ప్రభు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అవును, ఎంత అందంగా కనబడుతుంది సంఘం. ఎప్పుడు సంఘం మధ్యలోకి వచ్చేస్తాడు కదా. అందుకే అంటాడు, ఎక్కడ 2-3 నా పేరట కూడతారో నేను అక్కడికి వచ్చేస్తాను. ఐఎమ్ సో ఈగర్ టు కమ్ ఇన్ టు యువర్ మిడ్స్ట్. ఐ వాంట్ టు కమ్, ఐ వాంట్ టు డ్వెల్ అమంగ్ యూ. మీ మధ్యలో నేను నివాసం చేస్తాను. మిమ్మల్ని ఒంటరిగా నేను వదిలిపెట్టాను. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ వస్తాను. నేను ఎక్కడ ఉందనో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. ఇదిగో మీరు వెళ్ళి ప్రకటించండి సర్వలోకానికి సువార్త అని చెప్పి మిమ్మల్ని ఒంటరిగా పంపడం లేదు. నేను కూడా వస్తాను. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఎవరుంటారండి తోడు? చాలా ప్రేమించి జీవిత భాగస్వామిని మనం వివాహం ఆడినా కొంత మట్టుకే కదా నీ ప్రయాణంలో వారు ఉండేది. నువ్వన్నా వారిని వదిలేసిపోతావు, లేక వారన్నా నిన్ను నడి జీవితంలో వదిలేసిపోతారు. కానీ ఈ దేవుడు, ఈ ప్రియుడు మరణం వరకు మనకు సదాకాలం తోడుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడవాడు, నిన్ను ఎడమాయడు, నువ్వు వదిలిపెడతావు. చూడండి, ఇక్కడ ప్రియురాలు తలుపు తడుతూ ఉన్నాడు ప్రియుడు. అయినా కానీ ఆమె అశ్రద్ధ చేసింది. ఆమె పడుకుంది, సాకులు చెప్తుంది. అబ్బా ఇప్పుడే పడుకున్నాను, మళ్ళా నా వస్త్రాలు ధరించుకోవాలన్నా, ఇప్పుడే కాళ్ళు గడి మంచం ఎక్కాను, మళ్ళా నా కాళ్ళు మురికవుతుంది. ఇలాంటి సాకులు చెప్తూ ఉంటాం. యేసుప్రభు ప్రేమ చాలా గొప్పది, శక్తివంతమైంది. ఏ సాకులు చెప్పకూడదు. మీకు ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని బోధించడానికి సేవకులు సిద్ధపాటుతో వస్తుంటే మీ హృదయం తెరవాలి. హృదయం అనే తలుపు తెరవాలి. ఆ ప్రియుని ఆహ్వానించాలి. ఆయన నీ ముఖాన్ని కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు, నీ స్వరాన్ని కోరుతున్నాడు. అంటున్నాడు కదా, నీ ముఖము మధురము, మనోహరము, నీ స్వరము చాలా మధురమైంది. అంటే మన ప్రార్థనలు, సంఘం చేసే ప్రార్థనలు చాలా మధురం. ఇట్స్ వెరీ స్వీట్ ఇన్సెన్స్ టు ద లార్డ్. ఆ ధూపములాగా పరిశుద్ధుల ప్రార్థన ఆయన సన్నిధిలో నిలబడుతుందండి. అందుకే యునైటెడ్ పీపుల్ సొల్యూషన్లో ప్రతి విభాగంలో ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు. ఆ ప్రియుడు ప్రభు సంఘం యొక్క స్వరం వినాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘము యొక్క స్వరం వినాలి, సంఘము యొక్క ముఖము చూడాలి. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఆయన వినే దేవుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వస్తారు. ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని మనకు ప్రభు ఇచ్చినాడు. అందుకే ఈరోజు ఈ ప్రియుని గుణగణాల్లో ఒక 2 చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకటి 10వ వచనం, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడడం మాత్రం కాదు, నీ మాటలు కూడా ఆయన వింటాడు. నీ ముఖం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఉదయం లేచి తలుపు తెరిచినప్పుడు మనకు ఇష్టం లేని వ్యక్తి వచ్చి ముందు నిలబడితే అబ్బా పోయిపోయి ఉదయాన్నే ఇతని ముఖం నేను చూసిన, రోజంతా దరిద్రమే అనుకుంటాం. అలాగ అనుకోడంట మన ప్రభు. మనం ఎంత అందవికారంగా ఉన్నా తొంగి తొంగి చూస్తాడట మనల్ని. ఇక్కడ 9వ వచనం చూడండి, ప్రియురాలు అంటుంది, అదిగో మన గోడకు వెలిగా అతడు నిల్చున్నాడు, గోడ దగ్గర నిల్చున్నాడు, కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూస్తున్నాడు. తొంగి చూసే ప్రియుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు నాకు? నా బాధలు ఎవరు చూస్తున్నారు? నాకున్న అస్వస్థత ఎవరు కనిపెడుతున్నారు? జీవితం అంతా సణుగుడుతో గలుపుతారు. సణిగి 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 సంహారకుని చేత నశించిపోతారు. నేను తొంగి తొంగి చూసే ప్రియుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కిటికీ గుండా చూస్తాడట, గోడ చాటున నిలబడతాడంట. నువ్వు అనుకుంటున్నావు ఎవరు లేరని, నీకున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రభువును నీవు రక్షకునిగా స్వీకరించుకుంటే చాలా నష్టపోతావు. పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో నేను హృదయము వాకిట నిల్చుండి తలుపు తడుతున్నాను. అక్షరార్థంగా చూసినా ఎవరైనా తలుపు తడితే వెంటనే మనం ఎవరు కొట్టినారో కూడా మనం గుర్తుపడతాం. ఇంటి యజమానుడు తలుపు తట్టే తీరు వేరుంటుంది, పిల్లలు తట్టే తీరు వేరుంటుంది. కానీ యేసు ప్రభు ఎంతసేపు అతన్ని నిలబెట్టి తలుపు తడుతున్నాడు. తట్టింది ఎవరో గుర్తుపట్టడం లేదు, తీయడం లేదు. ఆయన నిలిచి 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 ఆయన వెళ్ళిపోయే సందర్భం ఉంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నువ్వు వెతికినా అతడు దొరకడు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే నీవు రక్షణ పిలుపుని అందుకోవాలి. ప్రభు మార్గంలోకి రావాలి. 40 రోజులు దేవుని వాక్యం విన్నా ఇంకా నీ హృదయము
కురివిందం వలె కఠినం చేసుకుంటే నువ్వు నరకపాలైపోతావు. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న చాలా ప్రత్యేకతలు. యేసుప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు ఏ పనివారు లేకుండారంట. హీ హ్యాడ్ నో సర్వెంట్స్. కానీ అందరూ అతన్ని యజమానుడని పిలిచినారంట. అదెంత వింత కదా. మరి అతనికి ఏ డిగ్రీ లేకుండా, ఆయన ఏ బైబిల్ కాలేజీలో థియాలజీ చేయలేదు, కానీ ఆయనను బోధకుడు అని పిలిచినారు లోకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఐ వాంట్ జస్ట్ రిమైండ్ యూ ఆఫ్ ఫ్యూ థింగ్స్ బిఫోర్ గోయింగ్ టు ద వరల్డ్. ఆయన ఎక్కడ చదివినాడు, ఏ పాఠశాలలో తరబితి పొందినాడు? ఈ దినాల్లో సేవ చేయాలంటే ముందు 1 మీటర్ డిగ్రీలు, వెనక ఇంకో మీటర్ డిగ్రీలు పెట్టుకుంటేనే సేవ అనుకుంటారు. పిలుపు లేని వారు ఈ హంగులు, ఈ రంగులతో ఉంటారు, కానీ వారి ద్వారా ఒక్క ఆత్మ కూడా రక్షణలోకి రారు. కాబట్టి ఈ యేసు ప్రభువును నీ హృదయంలోకి స్వీకరించి ఉత్తమమైన రుచి చూసిన తర్వాత నీ సేవా జీవితమే ఆ తీరే వేరుగా ఉంటుంది. నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. హల్లెలూయా. నువ్వు ఎన్ని అడ్వర్టైజులు పెట్టి ఎంత డొప్పు కొట్టినా కానీ వ్యర్థమే, శూన్యమే. ప్రభువును నీవు ఆ ఉనికి, ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ బలం నీవు తెలుసుకున్న తర్వాత నువ్వు సేవలో అడుగు పెట్టాలి. అందుకే అంటాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి ముందుగా పొందుకోండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. అటు తర్వాత మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు శక్తి లేని సేవలు కదా ఇవన్నీ. వాళ్ళు ఎంత గొప్పవారో చాటించుకుంటున్నారు. టీవీ చూసి నా గుండె పగిలింది. ఒక యవనస్తుడు చేసే జిమ్మిక్కులు చూసి గుబేలు అన్నది ఒకసారి. ఎంత భయము లేని ప్రవర్తన. స్త్రీలను జుట్టు పట్టుకొని లాగుతున్నాడు, అటు ఇటు కడుపులో గుద్దుతున్నాడు, తంతున్నాడు, ఏట్లు అంటున్నాడు, వెంటనే పడుతున్నారు అందరు. అటువంటి మోసాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో లేనే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం తెలవకుండా ఈ నాటకాలు ఆడి మనుషులను మోసంలో పడేస్తున్నారు. ఎంత దేవుని ఉగ్రత భరిస్తారేమో అని నాకైతే భయం అనిపించింది. ఆయన సత్యవంతుడు, ఆయన మాటలే సత్యం, ఆయన ప్రేమస్వరూపి. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంతమంది రోగులు అతని దగ్గరకు వచ్చినారు? ఎవరినైనా కొట్టినాడా? కడుపులో గుద్దినాడా? దయ్యం పట్టిన వారు వచ్చినప్పుడు ఎవరినన్నా వెంట్రుకలు బట్టి జాడించాడా? కానే కాదు. ఇవన్నీ ఆయన పేరట చేసే అక్రమాలు. ఆయన ఎప్పుడు అలా చేయలేదు, ఆయన ఎప్పుడు అలా చేయమని చెప్పలేదు. కాబట్టి యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకతలు గమనిస్తే సంఘానికి ఒక మెలకువ వస్తుందని నేనైతే నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా యేసు ప్రభు మెడికల్ షాప్ పెట్టి మందులు అమ్మినాడా? ఎప్పుడన్నా మరి యేసు ప్రభు నాకు ఇన్ని మెడికల్ డిగ్రీస్ ఉందని చాటించాడా? మెడిసిన్ చదివాడా? కానీ లోకం ఆయనను పరమ వైద్యుడు అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కార్చిన రక్తమే పరిశుద్ధమైన మరి రక్తాన్ని పరమ వైద్యంగా పాటించింది. యేసు రక్తమే జయం. ఆ రక్త ప్రోక్షణ ద్వారానే మనం దైవిక స్వస్థత పొందుతున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా విడుదల. యేసు ప్రభు దగ్గర ఉన్న ఒక మంచి మరి విశేషం ఏంటంటే ఎప్పుడు ఆయన దగ్గర డబ్బు సంచి లేకుండే. మరి అంటే హీ వాజ్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, అన్ఇమాజినబుల్. ఆ డబ్బు అంటే ఎవరికి ఆశనో వాని చేతికే ఇచ్చేసినాడు. ఎవరికి ఆశ అండి? 12 మందిలో యూదా ఇస్తారు. వాడికి డబ్బు డబ్బు డబ్బు. సరే పట్టు, డబ్బు సంచి పట్టుకో. నీ డబ్బు నీతో కూడా నశించునుగాక, నీ వెండి నీతో కూడా నశించునుగాక. పేతురు అంటాడు కదా, గారడి సీమోను వచ్చి గారడి విద్యలు చేసి డబ్బు పెట్టి పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే, పరిశుద్ధాత్మను మోసపరచడానికి నువ్వెంతటి వాడో, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈ దినాల్లో యేసు ప్రభుని గురించి చాటించమంటే వెండి కావాలి, బంగారం కావాలి, ఎంత డిమాండ్. యేసు ప్రభు ఎవరిని అడిగినా డబ్బు. ఎవరినైనా నా పరిచర్యకి ఇంత డబ్బు దిమ్మని ఎప్పుడన్నా అడిగాడా? ఆయన నమ్మిన వారు శ్రీమంతులైనారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెంబడించిన వారు మరి గొప్పవారు అయిపోయినారు. ఆయన దగ్గర ఈ డబ్బు సంచి లేకుండేది. అది ఆయన వ్యక్తిత్వం. ఆయన పేరే శ్రీమంతుడు. ఆయన నీ అక్కర్లన్నీ అవసరాలన్నీ తీరుస్తాను. నా పేరట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తానన్నాడు. హల్లెలూయా.
అలాగే ఆయనకు ఒక సైన్యం అంటూ లేకుండింది ఈ లోకంలో. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్మీ, బట్ హీ వాజ్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయనకు సైన్యము లేదు, కానీ రాజులు కూడా ఆయనకు వణికినారు, భయపడినారు. ఆయన యుద్ధం గెలిచినట్టు ఎక్కడా లేదు. కానీ ఆయన అంటాడు, నేను ఈ లోకమును ఏం చేసినాను, జయించినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్. ఆయనకు అసలు ఎక్కడుంది సైన్యం? నువ్వు ఒక మరో దేశాన్ని గెలవాలంటే నీకు మిలిటరీ ఉండాలి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ బలము ఇవన్నీ ఎక్కడుండింది ప్రభువుకు? అంటాడు, నేను లోకాన్ని జయించినాను, ఇంతటి గొప్ప జయశాలి. ఐ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్. నేను సమాధిని గెలిచినాను. సమాధికి ప్రభు జీవాధిపతిని బంధించడానికి సాధ్యము కాలేదంట. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉండలేదని పేతురు అంటున్నాడు అపోస్తల కార్యంలో. డెత్ కుడ్ నాట్ బైండ్ హిమ్. అంటే అంత శక్తిమంతుడు ప్రభు అని మర్చిపోకూడదు. ఆయన ఏ నేరం చేయలేదు, ఆయనలో ఏ పాపం లేకుండేది, ఆయన నోట ఏ కపటం లేకుండేది. ఆయనను సిలువలో వేలాడ చేసినారు. అంటే అది కూడా ఒక విశేషమైన కార్యం. సాధారణంగా లోకంలో ఉన్న న్యాయస్థానాలన్నీ చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తుంది. కానీ ఏ నేరం లేకుండా శిక్ష అనుభవించిన వాడు ఎవడున్నాడు చరిత్రలో అంటే యేసు ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏ నేరం లేకుండాది, ఏ పాపం ఆయన చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేకుండాది. యెట్ దే క్రూసిఫైడ్ హిమ్. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్. లోకంలో ఎవరినైనా ఒక్క మాట అంటే 10 మాటలు రివర్స్ కొడతారు. ఒక్క దెబ్బేస్తే 10 దెబ్బలు తిరిగి పడుతుంది. ఒక 30-40 ఏళ్ళ అతను ఏదో నోరు జారి ఏదో అన్నాడంట వేరే వర్గానికి చెందిన వారిని. అంతే సంగతులు. చిత్తక వాదినారు. జన సమూహం అంతా ఒక్కని మీద పడి వాళ్ళు చితగొట్టేసినారు. అంటే లోకము తీరు ఇలాగ ఉంటుంది. కానీ యేసు ప్రభు ఎన్ని అవమానాలు నీ కొరకు నా కొరకు భరించినాడు. ముఖం మీద ఉమ్మినారు, ముండ్ల మక్కడంతో తలకు కొట్టినారు, ప్రక్కలో బల్లెపు పోటు, 3 బలమైన మేకుల మీద ఆకాశాన్ని భూమి మధ్యలో నడి ఎండలో ఆయన వేలాడ చేస్తున్నారు. ఆయనను బాధించిన వారిని ఒక్క మాట అయినా అనలేదు. నీ జీవితం ఒకసారి సరి చూసుకో. ఎవరైనా ఒక మాట అంటే సహించడానికి శక్తి ఉందా? ఆయన మీద ఇన్ని అభాండాలు నేరారోపణ వేస్తే ఇప్పుడైనా ఆయన నీతిమంతుడని ఆయన రుజువుపరుచుకున్నాడా? మనమైతే ఒక్క మంచి పని చేస్తే చాట వార్తని చెప్తాం. నేనేమనుకున్నానో తెలుసా, నేనెవరో నీకు తెలుసా, నేను ఎవరని తెలియనందుకే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, నేను అన్నీ చేశాను, నేను ఇన్ని చేశాను, నేను ఇంత గొప్పతనం అని ఎప్పుడైనా అలాంటి మాట. ఆయన నోట ఏ కపటము లేకుండా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదంట. పైగా విరోధుల కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. అదెంత గొప్ప గుణం. యేసు ప్రభు స్వభావంలో కొన్నన్నా మనం అందుకోకుంటే వాట్ ఈస్ ద యూజ్? మనం యేసు ప్రభు అనుచరులం అని చెప్పి ప్రభు యొక్క స్వభావం మనలో లేకుంటే కూడా మనకు దానివల్ల ప్రయోజనం లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మారిపోతారు, అందుకే మనుషులు నమ్మొద్దు. ఈరోజు చిరునవ్వుతో నిన్ను శుభములు పలకొచ్చు, రేపు వారి ముఖాలు మాడిపోతుండొచ్చు. నీ అభివృద్ధి, నీ ఔన్నత్యాన్ని చూసి వారికి అసూయ వచ్చి వారు విషాలు విరజమ్మవచ్చు. కానీ ప్రభు అలాగా, ఆయన నిత్యం ఏకరీతిగా ఉంటాడు. సో రిలయబుల్, సో ట్రస్ట్ వర్తి. ఆయన ఊసరి వెళ్ళేలాగా ఆయన కాలగతులకు అనుగుణంగా తన రంగును మార్చుకోవడం. ఇట్స్ టోటలీ ట్రస్ట్ వర్తి, డిపెండబుల్. ఆయన ఏ సమయం అన్నా నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి నీ గోడు చెప్పుకోవచ్చు. ఎవరో 12:30కు ఫోన్ చేసినారు, చాలా అలసిపోయినా, నేను ఇదే ఏం హ్యూమన్ ఇది నేను చేసే పనులు. 12:30కు ఫోన్ వస్తే, అమ్మ నాకు చాలా పెద్ద సమస్య ఉంది, నేను 20 సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నావు, ఇప్పుడే నువ్వు మోకరించి నీ ప్రభుతో నీ మనవి తెలియచి కన్నీళ్లు గార్చి ఆయన సన్నిధిలో నిన్ను ఉద్ధరించేది జాయ్ చెరియన్ కానే కాదు, గెట్ కనెక్టెడ్ టు గాడ్, యూ కీప్ డౌన్ ద ఫోన్ అని చెప్పిన. మళ్ళీ నాకు చాలా బాధ కలిగింది, ఎందుకు అట్లా మాట్లాడినాను. అవును, నేను మానవురాలు, నాకు సహజంగా అలసట ఉంటుంది.
నాకు చిరాకు వస్తుందేమో, కానీ అప్పుడు నాకు ప్రభు ఒక మాట గుర్తు చేసినాడు, నీకు చిరాకు వస్తుందేమో కానీ నాకు చిరాకు ఎప్పుడు రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రియల్లీ స్వీట్ జీసస్ హి వాజ్ టాకింగ్ టు మీ. నువ్వు చాలా కోపపడ్డావేంటి? ఆ బిడ్డ మరి నేను చెప్పాను, ప్రభా నీకు చిరాకు లేదు కాబట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకోమని చెప్పాను. అవును అని చెప్పి ఒక వాక్యం గుర్తు చేసినాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16. ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అట్ ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ రీచ్ హిమ్. ఏ సమయం నడిరాత్రి అయినా, నీవు ఎవరితో మాట్లాడకూడని సమయంలో కూడా అతడు అందుబాటులో ఉంటాడు. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14. ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనే మన వల్లనే శోధింపబడినాను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందనట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదాం. అంత మంచి మాట. గాడ్ రిమైండెడ్ మీ దిస్ వర్స్. నువ్వైతే ఎన్నిసార్లు నన్ను వేడుకుంటావు, నీకు సమయం అంటూ లేదు, 2 గంటలకు లేస్తావు, 3 గంటలకు లేస్తావు, అప్పుడంతా నేను నీ మాటలు వింటాను కదా, అప్పుడంతా నేను అందుబాటులో ఉంటాను కదా. అవును ప్రభువా, నువ్వు దేవుడు, మేము మానవులం, అలసిపోతాం, నీకు అలసట లేదు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, పైగా అలసిన వారికి ఆయన శక్తినిస్తాడు, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధిని కలుగజేస్తాడు. దేవుని స్తోత్రం. ఎ ఫ్రెండ్, ఎ లవర్ whom you can rely at all times is none other than Jesus. హల్లెలూయా. యేసు ప్రభువును ఏ వేళైనా మోకరించి, ఎప్పుడైనా మాట్లాడు, గుసగుసలు మాట్లాడు, నోరు బాగా తెరిచి అరుచు, కేకలు వేయి, కన్నీళ్లు గార్చు, ప్రతి సమయంలో నీకు అందుబాటులో ఉన్నాడు. హిజ్ ఫోన్ ఈజ్ నెవర్ బిజీ. హీ నెవర్ సేస్ నో టు యువర్ రిక్వెస్ట్. ఇప్పుడు వీలు కాదులే నాకు, తర్వాత రా రేపు. నా సేవా జీవితంలో ఇది చాలా మామూలే. సిస్టర్ మిమ్మల్ని వచ్చి కలుస్తాం, అమ్మ నాకు వీలు కాదమ్మా, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ట్రై టుమారో. అసలు నన్ను అడిగితే రేపు అనే పదం యేసుప్రభు డిక్షనరీలో లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేడు అని అంటాడు. ఆ శిలువ మీద వేలాడే దొంగ, యేసు నీ రాజ్యం అందు నన్ను ఏం చేయి, జ్ఞాపకం చేసు. ఆ దొంగ, ఒక బందిపోటు దొంగకి ఎంత తెలివి. యేసు రాజని, యేసుకు ఒక రాజ్యం ఉన్నదని సిలువలో వేలాడుతూ ఆ బాధలు హింసలు పడుతూ కూడా రియలైజేషన్ వచ్చింది. దేవుని స్తోత్రం. కొందరికి శ్రమల్లోనే వస్తుంది మెలకువ. బాగా కొడుతున్నారు, ఆయన రక్తం అంతా గారుతుంటే అప్పుడు అనుకున్నాను, నిజంగా యేసు ప్రభు రాజు. ఆయన నోటి నుండి ఒక్క దుర్భాష రావడం లేదు. కుడి ప్రక్కన ఎడమ పక్కన అయితే చెడ్డ మాటలు, బూతులు, ఒక్కొక్క దెబ్బ వారు చాటువారితో పడుతుంటే, రక్తం గారుతుంటే పిచ్చి బూతులు తిడుతున్నారు. ప్రభు అయితే ఒక్క మాట కూడా దూషణ మాట పలకలేదు. నిజంగా ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజు అయి ఉంటాడు. ఈయనకు ఒక రాజ్యం ఉంది. యేసు, యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడా, నీ రాజ్యములో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసేమన్నాడు? పార్కలాం అన్నాడా? చూస్తాలే, పెండింగ్లో పెడతాను ఈ కేసు అన్నాడా? నేడే నీవు నాతో కూడా పారడైస్లో ఇంత గొప్ప ప్రేమమ్మ. ఇంకోసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. టుడే యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్. ఆయన దగ్గర రేపు అనే మాటనే లేదు. కాబట్టి 40 రోజులు యేసుప్రభు ప్రేమను చాటిస్తున్నాం పరమగీతాల నుండి. మీ హృదయాలు కఠినపరుచుకోకుండా ఆయన తట్టు మీరు మీ ముఖం ఎత్తాలి, స్వరం ఎత్తాలి. యెషయా 65:2 వచనంలో ఒక మాట ఉంది. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. తమ ఆలోచనలు, కొత్త కొత్త థియరీస్, కొత్త కొత్త రెవల్యూషన్స్, కొత్త కొత్త లౌకిక జ్ఞానంతో నింపబడి వారి సొంత మార్గాన వెళ్ళిపోతున్నారు. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతే మన రక్షకుడైన ప్రభు మన కొరకే ఉదయించినాడు. లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. బాడీ లాంగ్వేజ్ ఇన్ క్రాస్ ఇస్ అ స్ట్రెచ్డ్ హ్యాండ్స్.
దానికి చాలా అర్థం ఉంది. ఒకరోజు దాని గురించి ప్రసంగం చేయాలని నాకు ఆశగా ఉంది. ద స్ట్రెచ్డ్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఎప్పుడు రమ్మంటాడు. తన కోరికలంతా తన ప్రియురాలి మీదనే, సంఘం మీదనే. తన పిలుపంతా సంఘం కొరకే. తన పిలుపంతా సార్వత్రికమైన ఆహ్వానం ఇస్తున్నాడు. పక్షపాతము లేకుండా ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి తెగ నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి నానా భాషలు మాట్లాడే వారిని పిలిపిస్తున్నాడు. యూనివర్సల్ కాలింగ్. పాపం ఉంటే రండి, ఆకలి ఉంటే రండి, దప్పికుంటే రండి, ప్రయాసం భారం ఉంటే రండి. ఎంత గొప్ప ప్రభు అండి. ఒక్క సమరయ స్త్రీ కొరకు ఆమెకు తన ప్రేమ చాటించడానికి శిష్యులందరినీ ఆహారం కొనమని వేడుకోలు. హీ మెట్ హర్ అలోన్. హీ సచ్ ఎ గ్రేట్ లవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ దగ్గర ఏమైనా మూట ఉందా, ముళ్ళ ఉందా? ప్రభు వచ్చి ఆమెను ఏకాంతంగా కలుసుకుంటే ఈమె దగ్గర నుండి బంగారం ఉందా ఒలిచి ఇవ్వడానికి? ఏమీ లేదు. ఆయనది షరతు లేని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ హాజ్ నో కండిషన్ ఇన్ హిజ్ లవ్. హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ సిన్ఫుల్ లేడీ. అందరూ గొప్పవారిని వెతికి వెళ్తారు. ఈ దినాల్లో సేవకులు ఎంపీ ఎక్కడున్నాడు, ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ప్రధానమంత్రి ఎట్లా ఖర్చుకోవాలి, ముఖ్యమంత్రి ఎట్లా ఖర్చుకోవాలి, ఎక్కడ ఏ ఇంటికి వెళ్తే మూట దొరుకుతుంది, ఇదే చింతలతో నశించే ఆత్మల గురించి శ్రద్ధ ఇసుమంతైనా లేదు. యేసు ప్రభు స్వభావం చూడండి. ఆ సమరయ స్త్రీ పాపాత్మురాలు, ఘోర పాపంలో ఉండే స్త్రీ. వెతికి వెతికి ఎక్కడ దొరుకుతుంది నాకు ప్రేమ, వేర్ విల్ ఐ గెట్ లవ్. ఆ సమరయ స్త్రీ స్వభావం నాకైతే పరిశుద్ధాత్ముడు చక్కగా అర్థం చేసినాడు. ఒక వెతుకులాంట. వీని కట్టుకుంటే వీడు బాగా చూస్తాడా, వాని కట్టుకుంటే వాడు నన్ను ఉద్ధరిస్తాడా, వీడు నాకు సహాయం చేస్తాడా, వీడు నన్ను ప్రేమిస్తాడా. ఆ ప్రేమ కొరకున్న తహతహలాటలో అప్పటికే 5 పెనిమిట్లు అయిపోయినారంట. ఒక్క పెనిమిటి సంతోషపరిస్తే ఇంకొక పెనిమిటికి ఎందుకు వెతుకుతుందండి ఆమె? మీరు ఆమె సైడ్ నుండి ఆలోచించండి. ఆమె దుర్మార్గురాలు, ఆమె వేశ్య, ఆమె పాపాత్మురాలు, ఆమె చెడిపోయిన స్త్రీ అంటారు కదా. షీ వాజ్ సీకింగ్ ఫర్ లవ్. ప్రేమ కొరకున్న తహతహలాట. ఎవడు ప్రేమించడం లేదు. మళ్ళీ ఇప్పుడున్నవాడు భర్త కాదాడు. అంటే ఈమె కూడా పెనిమిట్లు ఒక సైడు, మరి భర్త కాని వారి లిస్ట్ ఇంకో సైడు. ఎంత ఒక్క పురుషునితో బ్రతకడం ఎంత కష్టం అండి. స్త్రీలకు తెలుసు. హౌ డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ మ్యాన్. బట్ షీ ఈజ్ సో మచ్ ఆఫ్ సారో ఇన్ హర్ లైఫ్. ఎంత దుఃఖం ఉన్నది ఆమె జీవితంలో, ఎన్ని బాధలు, యాతనలు పడుతుంది. నాకు అనిపిస్తుంది మీకు ఎంతమంది పిల్లలు ఉండినారు. ప్రతి పురుషునికి ఒక 2-3 పిల్లలను పుడితే 5 పెనిమిట్లు లెక్క చేయండి. ఇల్లంతా పిల్లలాగా పిల్లలు అటు ఇటు వెళ్తున్నారు అన్నమాట. పిల్లలు, వాళ్ళకు పోషణ, వాళ్ళకు బట్టలు. ఆ భర్తలు ఉంటారా వాడుకొని అరటి పండుది తొక్కబడేసినట్టు పడేసి వెళ్ళిపోతారు. ఏ బాధ్యత లేని పురుషులను ఆశ్రయించిందా? ఎంతమంది ఆమెను ఉపద్రవించడం, శరీరం ఎన్ని గాయాలు ఉందేమో, ఎన్ని నింద, ఎంత అవమానం. హర్ లైఫ్ వాజ్ ఫుల్ ఆఫ్ సారో. నాకు అనిపిస్తుంది శరీరం అంతా పచ్చి పుండులాగా ఉందేమో. ఇంతమంది వాడుకొని పడేస్తే ఎలా ఉంటుంది? తలగొట్టినారేమో, వీపు గుద్దినారేమో, కడుపులో దన్నినారేమో. గాయపరిచింది లోకం. ఉండేవాడు కూడా నెమ్మది ఇవ్వడం లేదు. ఆ మధ్యాహ్నం వచ్చింది ఆమె కడవ అకుండా నడుమున పెట్టుకొని, ఎవ్వరు చూడొద్దు నన్ను, నాకు ఇంకా లోకంతో ఏం పని, నన్ను చూస్తే నన్ను కొడతారు, వేశ్య అంటారు నన్ను, నాలో ఏ మంచితనం ఉందని లోకం గుర్తించడానికి నేను చాటుగా వెళ్ళి ఇంత నీళ్లు చేదుకొని వెళ్ళిపోతాను. చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితిగతులను ఆయన చూస్తున్నాడు. నీ పాపం లోకం చూస్తుంది, నీ మరకల లోకం చూస్తుంది, నీ గాయాల లోకం చూస్తుంది. ఏమో నీవు చెడిపోయిన దానివేమో, చెడిపోయిన వాడవేమో అని లోకం నిన్ను చూస్తుంది. కానీ నీ ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతుందో యేసుప్రభు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని సౌలు భక్తుడైన పౌలుగా మారినప్పుడు అంటున్నాడు. అవును, ఆయన మన ప్రాణప్రియుడు ప్రభు అయితే, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకే వచ్చినాను. రోగికి వైద్యుడు అవసరం,
ఆరోగ్యం ఉన్న వారికి వైద్యంతో పని లేదు. కాబట్టి ఐ కేమ్ ఫర్ ద లాస్ట్. నేను నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాను. పాపులకు కావాలి ఒక రక్షకుడు. ద సిన్ఫుల్ నీడ్స్ ఎ సేవియర్. దట్ ఈస్ వై ఐ కేమ్. ప్రజలను వారి పాపంలో నుండి విడిపించడానికి నేను రక్షకుని అవతారం ఇచ్చి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న ఆ ఔన్నత్యాన్ని, ఆ విశేషతను, విశిష్టతలను మనము మిగిలిన రోజుల్లో పరమగీతాలను ఆధారం చేసుకొని అనేకమైన కార్యాలు నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మణులు మాణిక్యములున్నా, మేడమీద్దలు ఎన్నున్నా, మణులు మాణిక్యములున్నా, మేడమీద్దలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా, మణులు మాణిక్యములున్నా, మేడమీద్దలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. కొద్దిసేపు నీ విశిష్టతను, నీ విశేషం, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, అవును కొద్దిగా మేము ధ్యానించినాం. ఇంకా ప్రియుని గురించిన వర్ణనను మేము ఎంత అద్భుతంగా ఆమె తన ప్రియుని వర్ణిస్తుంది. నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు, నువ్వు చూచున్న దేవుడు, ప్రార్థనలు వినుచున్న దేవుడు. బండ సందుల్లో ఎగురు నా పావురమా, నీ ముఖము ఎంత మనోహరము, నీ స్వరం ఎంత మాధుర్యం. ఎల్లప్పుడూ సంఘం యొక్క స్వరాన్ని వినడానికి, తన స్వరాన్ని, తన పావురము, నిష్కళంకురాలైన పావురం సంఘానికి వినిపించడానికి తహతలాడుతున్న వరుడు ప్రభు అని మేము నీతో కలిసి ఏకమైపోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును తండ్రి, నీ రాకడ కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం. నువ్వు రావాలి, తొందరగా రావాలి, మమ్మల్ని చేరుకోవాలి. మేము నీతో కలిసి మేము రాజ్యం వెళ్ళాలి. నీ సన్నిధి మాకు కావాలి. నీ శక్తి ఉనికిని మేము తెలుసుకోవాలి. ఈ జీవితంలో నిన్ను కలిగి ఉండడం ఎంత భాగ్యం. ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈ లోకంలో నీవుంటే నాకు చాలని కీర్తనకారుడు అంటున్నాడు. నాకైతే నా దేవుని పొందు ధన్యకరం. మణులున్నా, మాణిక్యాలున్నా, బంగారమున్నా, వెండి ఉన్నా, ధనధాన్యాలు విస్తారంగా ఉన్నా, స్థానమానాలున్నా, యేసు లేకుంటే అంత శూన్యమని మేము గ్రహిస్తున్నాం. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉండాలి. మా హృదయము నీ స్వరానికి స్పందించి మా హృదయపు వాకిలి తెరవాలి. నీవు మాకు పాలుగా, స్వాస్థ్యంగా, నిధిగా మారిపోవాలి నాయన. నేను కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ